ఓకే ఓకే నాయకత్వం నాయకులందరూ సమన్వయం పాటించి చండీగఢ్ ఎన్నికలు రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ఎవరెవరూ ఉండొద్దు. మీడియా మిత్రులందరికీ సహకరించాలి. అందరూ ఆశీర్వాదం ఇవ్వాలి. పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, మన భవిష్యత్తు అంతా కూడా మీ అందరి చేతుల్లో ఉంది. తప్పనిసరిగా అందరూ సహకరించాలి. మన రాష్ట్రాన్ని రక్షించాలి. ఇంకా మెజార్టీ తీసుకురావాలి. సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉంటుంది. మనం మాట్లాడుకునే హక్కు మనకు కల్పించండి. ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన ఎందుకు కలిసినాయి అనేది మీరు అందరూ ఆలోచించండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు సహకారం ఉండాలి. మీరు ఓటు వేయాలి, వేయించాలి. మా ప్రతి ఒక్కరు సహకారం అందించాలి. మీరు ఓటు వేయాలి, వేయించాలి. రాష్ట్ర భవిష్యత్తు మీరు అందరూ కూడా ఆలోచించండి. ఎందుకంటే అందుబాటులో ఉండే నాయకులు మీకు కావాలి. ప్రజా పోరాటానికి మేము అందరూ సహకరిస్తాం. రాబోయే రోజుల్లో మళ్ళీ ఒక పొరపాటుకి ఎంత నాశనం చూసారు. రెండో పొరపాటు జరిగి తినడానికి తిండి కూడా సంక్షేమం అనేది మీకు కిందకి అవుతాం. ఏం దొరుకుతుంది అనేది పైకి అవుతాం.
జై బడేటి జై బడేటి బడేటి నాయకత్వం బడేటి నాయకత్వం బడేటి నాయకత్వం బడేటి నాయకత్వం లాలే బడేటి చంటి గారి నాయకత్వం లాలే కాబోయే ఎమ్మెల్యే బడేటి చంటి గారి నాయకత్వం లాలే ఎమ్మెల్యే గారి నాయకత్వం సంకల్ప యాత్రలో భాగంగా మరి 8వ డివిజన్ తిరగడం జరుగుతుంది. ప్రజా సమస్యల మీద ఏదైతే విప్లవాత్మకమైన మార్పు రావాలని మేము అందరం కోరుకున్నామో, అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెయ్యి కలిపి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదైతే వాళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి వాళ్ళు ఉమ్మడి మేనిఫెస్టో ద్వారా ఏదైతే ప్రజల ముందుకు రాబోతున్నారో ప్రజలందరూ కూడా దానికి సహకరించాలన్న ఉద్దేశంతో అందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యల మీద కానీ, ఇదివరకు వ్యవస్థ ఏ విధంగా ఉంది గత 5 సంవత్సరాల్లో, ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది ప్రజలందరికీ కూడా వివరించడం జరుగుతుంది. ప్రజలందరూ కోరుకున్నది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలవాలని ప్రజా ఆకాంక్ష. ఆ ఆకాంక్ష మేరకు వాళ్ళు కలిశారు. తప్పనిసరిగా ఆ కూటమిని గెలిపించాలని ప్రజలందరూ కూడా కోరుకుంటారు. భవిష్యత్తులో ఆ కూటమిని గెలిపించడానికి వాళ్ళందరూ కూడా సర్వశక్తులు ఒడ్డిస్తారు. ఎందుకంటే ప్రజా విప్లవం ఏది కూడా కనిపించదో. ఎలక్షన్ ఏదైతే వచ్చిందో ఈ రోజున అందరూ కూడా ఉప్పెనలాగా ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ గత 4 సంవత్సరాల 10 నెలల నుంచి అష్ట కష్టాలు పడుతున్న ప్రజల్ని ఈ ప్రభుత్వం ఏ విధంగా చూసిందో, ఏ విధంగా భయపెట్టిందో, ఏ విధంగా సర్వనాశిందో అనేది అందరూ కూడా తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో ఇటువంటి ప్రభుత్వం మళ్ళీ రాకూడదు, మన మనుగడికే ప్రమాదం అనేది ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. తప్పనిసరిగా తెలుగుదేశం, జనసేన 160 సీట్లు గెలుచుకోవడం ఖాయం. అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరూ కూడా ఉప్పిల్ల భారీ మెజార్టీతో ఏలూరు నుంచి గెలిపించాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది.